ఇస్నాపూర్, కోహీర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్లో హంగ్ వచ్చినట్టు తెలుస్తుంది. న్యూగా వచ్చిన అప్డేట్స్. ఒకసారి తిరుపతిరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ తిరుపతిరావు, కొత్తగూడెం సంబంధించిన పూర్తి పరిస్థితి ఏంటి? స్వామి, గుడ్ ఈవినింగ్ స్వామి. ఏదైతే రోజు నుంచి ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పాలి. రెండు మున్సిపాలిటీలు, ఒకటి కార్పొరేషన్లు అయితే కాంగ్రెస్ హవా కొనసాగింది. రెండు చోట్ల అయితే కాంగ్రెస్ క్లీన్ షిప్ చేసిందని చెప్పొచ్చు. ఏదైతే అశ్వరాపేట నూతనంగా ఏర్పడినటువంటి అశ్వరాపేటలో అయితే కాంగ్రెస్ అయితే 22 డివిజన్లకు గాను 17 కాంగ్రెస్ ఎజిక్కించుకుంది. ఇటు బీఆర్ఎస్ కూడా రెండు చోట్ల అయితే గెలుపొందిన పరిస్థితి. బీజేపీ కూడా ఇక్కడ ఖాతా తెరిచిందని చెప్పాలి. ఒక బీజేపీ కూడా గెలిచిన పరిస్థితి అయితే ఇక ఇండిపెండెంట్ కూడా అనుకోని విధంగా అయితే ఇండిపెండెంట్ కూడా ఇద్దరు గెలిచిన పరిస్థితి. ఇక ఇల్లందు మున్సిపాలిటీలో అయితే 24 డివిజన్లకు గాను అయితే దాదాపు కాంగ్రెస్ అయితే 19 స్థానాలు గెలుపొందిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్, ఇటు సిపిఐ, సిపిఎం, టీడీపీ పొత్తు పెట్టుకునే నేపథ్యంలో అక్కడ 3, బీఆర్ఎస్ మాత్రం 3 దక్కిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇండిపెండెంట్ కూడా ఇద్దరు గెలిచిన పరిస్థితి. ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అయితే 60 డివిజన్ లో కూడా సిపిఐ కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ అంటే సిపిఎం తో పొత్తు పెట్టుకుంది. అక్కడ 2 స్థానాల్లో సిపిఎం పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మాత్రం 22, సిపిఎం 1 గెలవడంతో అయితే ఆధిక్యంలో ఉందని చెప్పాలి. సిపిఐ 22కి అయితే కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక బీజేపీ కూడా ఒక ఖాతా తెరిచిన పరిస్థితి. ఇండిపెండెంట్ కూడా 6 గెలిచిన పరిస్థితి అయితే ఇక్కడ క్యాంపు రాజకీయాలు సాగే అవకాశం అయితే మొత్తంగా కనపడుతుంది. మొత్తంగా ఇక్కడ 23, 22 స్థానాలు దక్కడంతో అయితే వాళ్ళు మేయర్ పీఠం కోసం అయితే కాంగ్రెస్, ఇటు సిపిఐ అయితే పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా మంత్రాలు జరుపుతున్న పరిస్థితి. వారందరికీ ఒక ముగ్గురు కూడా వాళ్ళతో మాట్లాడి చర్చలు జరుపుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ కి వెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ కనుక ఈ యొక్క ముగ్గురు, ఇది ఇద్దరు 5 కనుక వెళ్తే మాత్రం మేయర్ సీట్ అయితే కాంగ్రెస్ దక్కే అవకాశం ఉంది స్వామి. అంటే ఎన్ని ప్లేస్ లో హంగ్ వచ్చింది? స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య ఎంత? వారు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? స్వతంత్ర అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు అయితే 6 ప్లేసులలో అయితే విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బీజేపీ కూడా 1 సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఇక వీరంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇది అధికార పార్టీ. గతం నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో అయితే అభివృద్ధికి ముందు నడవాలంటే ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ వెళ్తేనే ఈ యొక్క అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ కి మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇప్పటికే 3 డివిజన్ నుంచి గెలుపొందిన ఈ ముగ్గురు కూడా ఈ యొక్క కాంగ్రెస్ తో మంత్రాలు జరుపుతున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. మరోపక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి 2 వ్యక్తులు కూడా దాని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. స్పందన రైట్. అంటే పూర్తిగా క్లారిటీ వచ్చిందా రిజల్ట్ పై? రిజల్ట్ అయితే ఇప్పటివరకు క్లారిటీ వచ్చేసింది. దాదాపు సిపిఐ 22 స్థానాలు, కాంగ్రెస్ 23 స్థానాలు. అంటే ఒకటి సిపిఎం గెలిచింది కాబట్టి వాళ్ళందరూ ఇద్దరు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ కి 23 స్థానాలు వచ్చినాయని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ అయితే 8 స్థానాల్లో కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక బీజేపీ ఒక స్థానం, ఇండిపెండెంట్ 6, మొత్తం కూడా 60 డివిజన్ లో కూడా ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఒకవేళ కనుక మేయర్ పదవికి టీం ఫామ్ చేయాలంటే మినిమం 29 నుంచి 30 స్థానాలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి 5 సపోర్ట్ చేస్తే మాత్రం ఇప్పుడు 23 గెలుపొందింది కదా, ఇంకా 5 వస్తే 28 వచ్చే నేపథ్యంలో అయితే కాంగ్రెస్ కి మేయర్ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక సిపిఐకి ఈ బీఆర్ఎస్ సంబంధించిన 8 మంది సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇండిపెండెంట్ కనుక కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి. ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కేటీఆర్ చెప్పారు బీఆర్ఎస్ సపోర్ట్ సిపిఐకి ఉంటుందని. అప్పుడు ఏంటి ఏమన్నా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన వారు బీఆర్ఎస్ లో కొనసాగుతారని అయితే నమ్మకం గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధికి ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తులు అభివృద్ధికి తోడ్పడాలి, వాళ్ళ డివిజన్ కి కొంచెం ఇది చేయాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ అధికార పార్టీలో చేరితేనే వారికి అభివృద్ధి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఒక 2 డివిజన్ లో గెలిచినటువంటి 2 కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 3 మాత్రం ఒక సిపిఐకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇండిపెండెంట్ కూడా 3 కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ కి మేయర్ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా కొత్తగూడలో జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, గతంలో ప్రచారాలు నిర్వహించినటువంటి మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ తోటి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన డివిజన్ లో ఉన్న గెలుపొందిన వారితో అయితే మంత్రాలు జరుపుతున్న వారు. ఏదేమైనా కాంగ్రెస్ మేయర్ సీటు దక్కించే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. స్పందన. థ్యాంక్ యూ తిరుపతి.
దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం తీసుకున్నా